శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్చేడు మండలం వికృతమాల పంచాయతీలో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన బొజ్జల బృందమ్మ. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, శ్రీకాళహస్తి మార్కెట్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మరియు మండల తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, వైకూరు పున్నారావు, బాలాజీ నాయుడు, మోహన్ నాయుడు, గుడిమల్లం గుడి చైర్మన్ బాత్తలగిరి నాయుడు, బాబు నాయుడు, చిరంజీవుల నాయుడు, భూపతి నాయుడు, సుందరబాబు, కేశవులు, జయరామయ్య, మణి, విజయ్ కుమార్, చలపతి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, జనార్దన్, మురళి, మహేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం, ఆశీర్వాదం. వికృతమాలకి చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్నింది ఇది. ఇప్పుడు సుధీర్ బాబు 27 లక్షలు పెట్టి ఇది శాంక్షన్ అయింది. దీని తర్వాత ఒక్కొక్కటి మరిమంద, పాపానాయుడుపేట ఇవన్నీ కూడా వరుసకు వస్తాయి. అప్ టు గుడిమల్లం దాకా ఉంది రిపేర్ పనులు, రోడ్లు వేసే పనులన్నీ ఇవన్నీ కూడా చేసేస్తాడు బాబు. పంచాయతీ తుడా నిధులతోటి ఇది జరుగుతూ ఉంది. ఇంకా కూడా బాగా ఇక్కడ ఉండే ఏర్పేడు నాయకులంతా కూడా సుధీర్ బాబుని బాగా అడిగి అన్నీ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు పెండింగు. లాస్ట్ 5 ఇయర్స్లో ఏదీ జరగల. ఒక సిమెంట్ ఒక బస్తా పని చేసింది కూడా ఎక్కడా లేదు. రోడ్లు లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అంతా కూడా సుధీర్ బాబు, ఇక్కడ ఉండే నాయకులు అందరూ కలిసి కూడా బాగా చేస్తారు. అవును, అంటే రోడ్లలో ఉండే గుంటలన్నీ పూడ్చుకొని వస్తున్నారు. కానీ మెయిన్గా ఉండేటి కొన్ని జరగలేదు, కొద్దిగా డిలే అయింది. అయినా కూడా పూర్తి చేసేస్తారు బాబు. సంతోషం. మీరు రోడ్డు భూమి పూజకు ఇచ్చేసినటువంటి మా తల్లి సమానులు బొజ్జల బృందమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా వికృతమాలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పార మట్టి వేసిన పాపాన పోలేదు. ఈ 18 నెలల్లో కర్మక్రియల భవనం కావచ్చు, అదేవిధంగా శ్మశానంలో మన శవాలు కాల్చడానికి ఒక మిషనరీ రాజమండ్రి నుంచి అంతా మాట్లాడి ఆ సెటప్ కానీ, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, దాదాపు ఇప్పుడు ₹1 కోటి వర్కులు మా కూటమి పాలన వచ్చిన తర్వాత సుధీర్ అన్నని అడిగిన వెంటనే ఏ పని కావాలన్నా అప్పటికప్పుడే పై అధికారులకు ఫోన్ చేయడం, మా ఊరికి డెవలప్ చేయడం. ఖచ్చితంగా మేము జీవితాంతం మా సుధీర్ అన్నకి రుణపడి ఉంటాం. అదేవిధంగా గోపాలన్న ఉన్నప్పుడు కూడా మా వికృతమాల్లో ఈ కంపెనీలు తీసుకొచ్చి పెట్టి మా ఊరిని ఇంత డెవలప్ చేశారు. ఈరోజు మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ పోయేసి కనీసం ఉపాధి ఏదో ఒక పని చేసుకుంటే కంపెనీల్లో బతుకుతారు. ఎక్కడెక్కడో పోవాలన్న కంపెనీలంతా కూడా గోపాలన్న తీసుకొచ్చి ఒకే రోజు 20 కంపెనీలు నారా లోకేష్ గారిని పెట్టుకొని మేమంతా అప్పుడు గోపాలన్న మేము కూడా ఉండి ఒకేసారి భూమి పూజ చేయడం, మా ఊరికి ఇంత మహద్దశ తెచ్చిన దానికి ప్రత్యేకంగా గోపాలన్నకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఎక్కడ లేకపోయినా ఆయన జీవితాంతం మా ఊరి ప్రజలంతా రుణపడి ఉంటారని విన్నవించుకున్నాను.